హైదరాబాద్ కూకట్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఏడాదిలోపు వయసున్న బాలుడిని అనాథగా వదిలేసి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. కర్ణాటక కొల్లూరుకు చెందిన మంజునాథ ఆయన భార్యతో కలిసి 2 రోజుల క్రితం గదిలో ఉరివేసుకుని చనిపోయారు. విగత జీవులైన తన తల్లిదండ్రులను చూసిన చిన్నారి ఏడుస్తూ అక్కడే కూర్చున్నాడు. గమనించిన స్థానికులు బాలుడిని చేరదీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నట్టు సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. చావు పుట్టుకలంటే తెలియదు. కళ్ల ముందు ఏం జరుగుతున్నా అర్థం కాదు. తెలిసిందల్లా ఒక్కటే, ఆకలేస్తే అమ్మ చుట్టూ తిరిగి ఏడవడం, నిద్ర వస్తే ఆ తెల్లి ఒడిలో వెచ్చగా నిద్రపోవడం. అలాంటి 9 నెలల బాబు 2 రోజుల పాటు శవాల మధ్య గడిపాడు. కుటుంబ గొడవలతో తల్లిదండ్రులు ఇంట్లో బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. చిన్నారిని అనాథను చేశారు. ఈ విషయం తెలియని ఆ బాబు అమ్మా నాన్న నిద్రపోతున్నారన్న భ్రమలోనే 2 రోజులు గడిపాడు. ఏడిస్తే ఎత్తుకుని లాలించే అమ్మ ఎంతకీ లేవకపోవడంతో గుక్కపట్టి ఏడ్చాడు. చిన్నారి ఏడుపు విని ఇరుగు పొరుగుకు అనుమానం వచ్చింది. వెళ్లి చూసేసరికి తల్లిదండ్రుల శవాల మధ్య పాలిపోయిన మొహంతో ఉన్న కుర్రాడు కనిపించాడు. వెంటనే బాబును బయటకు తీసుకుని వచ్చి స్నానం చేయించి పాలు పట్టి ఆకలి తీర్చారు. హైదరాబాద్ కూకట్పల్లిలో జరిగిన దంపతుల ఆత్మహత్య స్థానికుల్ని తీవ్రంగా కలచివేసింది. అనాథగా మారిన పిల్లాడిని చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకుంటున్నారు. బంధువులకు సమాచారాన్ని అందించిన పోలీసులు కేసు నమోదు చేశారు. సెకండ్ ఫ్లోర్లో రేకుల రూమ్లో ఒక మంజునాథ్ అనే అతను కిరాయికి ఉంటుండు. 5 నెలల నుంచి భార్యతో కిరాయికి ఉంటుండు. ఈరోజు నిన్నటి నుంచి ఆమె వాళ్ళ మూమెంట్స్ ఏం కనిపించబోయాక ఆ ఓనర్స్కి డౌట్ వచ్చి అంటూ పైకి చూసి తలుపులు గట్టిగా బలవంతంగా తీసి చూసేలాగా ఇద్దరు కూడా భార్యాభర్త ఇద్దరు ఊరేసుకుని వచ్చిపోయినారు. వాళ్ళ 1 ఇయర్ బాబు వాళ్ళ లోపల ఏడుస్తూ కనిపిస్తున్నాడు డెడ్ బాడీ దగ్గర. అవి ఇస్తే వాళ్ళ బాబుని తీసుకొచ్చినాం. బేబీ కేర్ సెంటర్కి హ్యాండ్ ఓవర్ చేసినాం. బేబీ కేర్ సెంటర్ గతంలో వాళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా అదే బేబీ కేర్ సెంటర్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేది. వాళ్ళు సూసైడ్ నోట్ రాసి ఊరేసుకొని చచ్చిపోయినారు. ఫస్ట్ భార్య ఊరేసుకుంది, తర్వాత భార్యను ఊరేసుకుంది అని చెప్పి వాళ్ళ ఊరి నుంచి దించి కింద పెట్టి అతను కూడా లెటర్ రాసి చచ్చిపోయింది. దాన్ని సిచ్యువేషన్ బట్టి చూస్తే అర్థమవుతుంది. లెటర్ని బట్టి దాన్ని బట్టి ఇద్దరు ఊరేసుకున్నట్టే కనిపిస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో ఇంకా డీటెయిల్ తెలియలేదు. ఫోన్ నెంబర్ బట్టి వాళ్ళ తండ్రి జయరామ్ అనే అతను కర్ణాటకలో ఉంటాడు తెలియజేసినాం. ఆయన బయలుదేరి వస్తున్నా అన్నాడు. అతను చెప్పిన ఫోన్లో చెప్పిన సమాచారం ప్రకారం వీళ్ళిద్దరు కూడా వాళ్ళకి ఇంటిమేషన్ ఎవరు లేకుండా బెంగళూరులో జాబ్ చేసేటప్పుడు పరిచయం అయ్యి ఊరు చెప్పకుండా హైదరాబాద్ వచ్చారు. మాకు తెలియదు హైదరాబాద్ వచ్చే సంగతి కూడా అని చెప్తున్నారు. వాళ్ళు వస్తున్నారు. వచ్చిన తర్వాత డీటెయిల్ పూర్తి వివరాలు తెలిసి వచ్చిన తర్వాత కేసు పరిశోధించి అరెస్ట్ చేస్తాం. వదిలేసి వెళ్ళలేదు మన దగ్గర. మా మిస్సెస్కి అయితే కొద్దిగా పరిచయం అలాగే ఏదో ఫోన్ నెంబర్ ఇచ్చాము చిన్నగా. దాంట్లో వేరే వాళ్ళు ఎవరో చెప్తే మన దగ్గరికి వదిలేసి వెళ్ళేది. మార్నింగ్ 9:30కి వచ్చేది, ఈవినింగ్ 2 రోజుల క్రితం ఆ అమ్మాయి 2 రోజుల క్రితం కలిసింది. మా మిస్సెస్ కూడా డబ్బులు అడిగిందంట. సరే వచ్చి ఎల్లుండి తీసుకోమ్మా, రేపు వచ్చి తీసుకోండి. ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయో తెలియదు. సరే 2 రోజులు రాలేదు, పిల్లోడు రాలేదు. 2 రోజులు వాడు ఉండడు సామాన్యంగా రాలేదు. ఏందని చెప్పేసి ఫోన్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఏమొక ఆఫీస్కి కూడా రాలేదని వాళ్ళు ఫోన్ చేశారు. సరే నీ ఏమని చెప్పేసి ఉన్నాక ఒక హాఫ్ అన్ అవర్ లోపలే వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్ ఒకటి కాబట్టి పోలీసులు ఆయన శ్రీనివాస్ రెడ్డి గారు సార్ ఫోన్ చేశారు. మీకు ఎలా తెలిసిమ్మా, మీకు ఏమైనా బంధువులు లేదంటే లేదు సార్ ఇలాగా అని చెప్పాం. సార్ అమర్నాథ్ రెడ్డి ఇలాగని చెప్తే సరే అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఇంకా సరే టైమింగ్ పిల్లోడు అయితే మా దగ్గర ఉంటాడు. వాళ్ళ బంధువులు ఎవరైనా వస్తే లేదంటే అప్పటి వరకు అయితే ఫీడ్బ్యాక్ చేస్తాం. ఇంక లేదు అంటే కానీ మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అడాప్ట్కి వీళ్ళు పోలీసు సమక్షంలో వాళ్ళకి ఇచ్చి పిల్లోడిని సంరక్షించడానికి ప్లాన్ చేస్తామండి. అంతవరకు అయితే మనం ఎందుకంటే పిల్లోడు కాబట్టి వాడి భవిష్యత్తు కోసమన్నా మన చేతనైంది హెల్ప్ చేయడానికి మా సేవ మేము చేస్తాం.